హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ మన ఛానల్కి కొత్త వాళ్ళు అయినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఇంతకు ముందుగా హ్యాష్ పేలో ఎలా చేసుకోవాలి లైవ్ ప్రాసెస్ అయితే చూపించాను. ఎలా చేసుకోవాలనే డెమో ఇప్పుడైతే లైవ్లో చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యాష్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే రెండు వ్యాలెట్స్ ఉంటాయి, ఒకటి బిజినెస్ వ్యాలెట్, రెండవది వచ్చేసరికి ఇన్కమ్ వ్యాలెట్. ఈ ఇన్కమ్ వ్యాలెట్లోది విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ పెన్లో ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. హ్యాష్ పే బ్యాలెన్స్ 0.1 మినిమం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు సెండ్ ఇన్కమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి $350 ఉన్నాయి. $350 మనం తీసుకోవటం కోసం అక్కడ 3 సార్లు 100 క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక 50 క్లిక్ చేయాలి. 350 అయిన తర్వాత మనం చేయవలసింది ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏముండదు. ఓటీపీ వచ్చిన తర్వాత నేను ఎంటర్ చేస్తాను, చూడండి. ఓటీపీ వచ్చేసింది. ఎంటర్ చేసిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యి పెన్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. పెన్ వ్యాలెట్లో ఈ ఏదైతే ఇవి డెమోస్ లాగా వస్తూ ఉంటాయి, ఇవి క్లోజ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇక తర్వాత డైలీ లిమిట్ చూసుకోవచ్చు. మనం ఎంత ఉందో $351 డైలీ లిమిట్లోకి యాడ్ అయింది. ఆ $350 నేను విత్డ్రాల్ చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా ఈ బిజినెస్ వ్యాలెట్లో ఉంది కదా ఇంక అమౌంట్ 416 సంథింగ్, అవి మనం చేసుకోవాలి అంటే నేను ఒక $350 ఎలా చేసుకోవాలో శాంపిల్ చూపిస్తాను. ఇందాకట్లాగే ఆ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ ఇన్కమ్ కాకుండా విత్డ్రా ఇన్కమ్ కాకుండా పక్కన విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. 300 క్లిక్ చేసి ఒక 50 క్లిక్ చేసి మరలా సేమ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఓటీపీ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం చేయవలసింది విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా కింద, రీసెట్ విత్డ్రా అని ఉంటాయి 2 ఆప్షన్లు. ఆ విత్డ్రా మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా అవి పెన్లోకి వచ్చేస్తాయి. మొత్తం సక్సెస్ఫుల్గా పెన్ వ్యాలెట్లోకి వచ్చేసి దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు కూడా 0.01 0.031 అలా కట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం చేయవలసింది పెన్లోకి వచ్చేసి మొత్తం అంతా కూడా ఇందాక పెన్ కనుక బ్యాలెన్స్ చూసే ఉంటారు మీరు. మొత్తం మనం ఏది చేసినా 350 700 వరకు, అంతకుముందు ఒక 49 ఉన్నాయి పెన్లో. ఈ 740 పెన్లు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మనం బ్యాంక్ సిఈఎక్స్ ఓపెన్ చేసుకోవాలి. అంటే మన ఎక్స్చేంజ్ ఇప్పుడు మనకి ఈ హ్యాష్ పే కానీ పెన్ కనెక్ట్ కానీ వీళ్ళకి సంబంధించిన టోకెన్లు 3 ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయినాయండి. ఒకటి వచ్చేసరికి విండాక్స్, ఒకటి వచ్చేసరికి ఫినెక్స్ బాక్స్, మూడోది వచ్చేసరికి బ్యాంక్ సిఈఎక్స్, నాలుగోది వచ్చేసరికి catex.io. మనం మేజర్గా బ్యాంక్ సిఈఎక్స్ ఓపెన్ చేద్దాం కాబట్టి బ్యాంక్ సిఈఎక్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ సిఈఎక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అది రిజిస్టర్ చేసుకోండి మెయిల్ ఐడి వాటితోటి. తర్వాత లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనం బ్రౌజర్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు అనేది లాగిన్ అయి చూపిస్తాను నేను. కొంచెం బయట నుంచి వాయిసెస్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఈరోజు కొద్దిగా క్రౌడ్ వాయిస్ ఎక్కువగా ఉంది, ఏదో టెంపుల్లో ఫెస్టివల్ అని అలాగా. కొద్దిగా ఏమనుకోవద్దు, వాయిస్ లేదన్న వినపడినా సరే. బ్యాంక్ సిఈఎక్స్లో లాగిన్ అయిన తర్వాత మనకి బ్యాంక్ అథెంటికేషన్, గూగుల్ అథెంటికేషన్ కూడా చేసుకోవచ్చు అండి. మనం ఈ గూగుల్ అథెంటికేషన్ చేయమని అడుగుతుంది. నేను గూగుల్ అథెంటికేషన్ చేసుకొని మీకు మరలా నేను చూపిస్తాను. అథెంటికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ అండి. గూగుల్ అథెంటికేషన్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, గూగుల్ అథెంటికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ప్లే స్టోర్ నుంచి గూగుల్ అథెంటికేషన్ తీసుకొని అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసి ఆ ప్రాసెస్ మొత్తం గూగుల్ అథెంటికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు అంతా చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ మనకి వచ్చేసింది. ఆ పక్కన ఇన్కమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే, నేను ల్యాప్టాప్లో చేస్తున్నానండి, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని
స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్లో అయితే స్కాన్ చేసుకోవచ్చు. నేను ల్యాప్టాప్లో కాబట్టి చేస్తుంది ఈజీగా నా దగ్గర ఉండేటటువంటి యాప్ ద్వారా దీన్ని స్కాన్ చేస్తాను. స్కాన్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవడమే. స్కాన్ చేసినాను. స్కాన్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్లోకి వెళ్ళిపోయామంటే మనం నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఒక కోడ్ లాగా ఉంటుంది. దాంతో పని లేదు, మరలా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మన లాగిన్ పాస్వర్డ్ అంటే బ్యాంక్ సిఎక్స్లో మనం ఇచ్చేటటువంటి లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో లాగిన్ అవ్వడం కోసం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత గూగుల్ అథెంటికేషన్ కోడ్ అంటే మనం ఏదైతే స్కాన్ చేసామో గూగుల్ అథెంటికేటర్ యాప్లో ఆ గూగుల్ అథెంటికేషన్ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఆ గూగుల్ అథెంటికేషన్ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ సబ్మిట్ చేసేస్తే గూగుల్ అథెంటికేటర్ అనేది ఓకే అవుతుంది. తర్వాత లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు మనం. బ్యాక్ టు హోమ్ పేజ్లోకి. ఇప్పుడు నేను గూగుల్ అథెంటికేటర్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేసేస్తాను. రాంగ్ పడింది, ఒక నిమిషం, మరలా ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ కొట్టేయటంతో మనకు అది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సక్సెస్గా గూగుల్ అథెంటికేషన్ అనేది అయిపోయింది. బ్యాక్ టు హోమ్ పేజ్ ఉంటుంది. బ్యాక్ టు హోమ్ పేజ్లోకి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత మనం చేయవలసింది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే మనకి బ్యాలెన్స్లో ఉన్నాయో అదేం చేసుకోవచ్చు. మనకి పెన్ అడ్రస్ కావాలి. ఇప్పుడు హ్యాష్ పేలో నుంచి మనకి పెన్ అడ్రస్ కావాలి కాబట్టి డిపాజిట్స్ అని ఉంటాయి. ఆ డిపాజిట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఉండేటటువంటి క్రిప్టో ఏమేమి కావాలని అడుగుతున్నా. అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి దానిపైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పెన్ అడ్రస్లోకి మార్చుకోవాలి కాబట్టి మనకి పెన్ కాయిన్కి సంబంధించినటువంటి అడ్రస్ కావాలి. ఆ పెన్ కాయిన్ అడ్రస్ కోసం ఆ క్రిప్టోస్ మీద దాని మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ పెన్ అని టైప్ చేసుకుంటాను. తర్వాత పెన్ వర్సెస్ యూఎస్డిటీ అంటే ఈ రెండు కాంబినేషన్లోనే మనకు ఉండేది. పెన్ యూఎస్డిటీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిపాజిట్ యొక్క అడ్రస్ వస్తుంది. ఇదిగోండి, చూశారు కదా, ఇక్కడ అడ్రస్ వచ్చింది. అది మనం కాపీ చేసుకోవాలండి. కాపీ అడ్రస్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఒకటే గుర్తండి, ఇక్కడ డిపాజిట్ చేయాలంటే మన వ్యాలెట్లో విత్డ్రాల్ జరగాలి కాబట్టి ఇక్కడ డిపాజిట్ అడ్రస్ అనేది కాపీ చేసాం. ఇప్పుడు ఇక్కడ పెన్లోకి వచ్చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. క్రిప్టో వ్యాలెట్లో క్రిప్టో బ్యాలెన్సెస్ కనపడుతున్నాయి కదా, ఆ క్రిప్టో బ్యాలెన్సెస్ దగ్గర మరలా ఒకసారి డాష్ బోర్డ్ రీఫ్రెష్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలా సేపు అయింది కాబట్టి అది ఓపెన్ చేసి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇవన్నీ క్లోజ్ చేసేద్దామండి, ప్రాబ్లం లేదు. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఈ పెన్ కనెక్ట్ ఈ క్రిప్టో బ్యాలెన్స్లో హ్యాష్ పే బ్యాలెన్స్ ఉందండి. అది ట్రాన్సాక్షన్ ఫీజు కింద ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెన్ కనెక్ట్ బ్యాలెన్స్ ఉంది. అవి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మనం ఆ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజ్కి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ డిపాజిట్ అడ్రస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ విత్డ్రాల్కి సరిపోతుంది. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేద్దాం. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పెన్ అడ్రస్ అడుగుతుంది. మనం ఎన్ని పెన్లు తీసుకోవాలి అనేది కూడా అడుగుతుంది. పెన్ అడ్రస్ నేను ఇక్కడ కాపీ చేశాను. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. మనకి డైలీ లిమిట్ హ్యాష్ పేలో ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి లిమిట్ 351. ఆ 351 ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు మనం రిజిస్టర్డ్ హ్యాష్ పేలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కోసం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. ఓటీపీ రావడంతో ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి. ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ దీనికి సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ మనం ఆల్రెడీ నేను గూగుల్ అథెంటికేషన్ యాక్టివేట్ చేశాను కాబట్టి ఈ ఓటీపీ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేశాను. గూగుల్ అథెంటికేషన్ యాప్ కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దానిలో ఉండేటటువంటి కోడ్ ఏదైతే ఉందో అది మనం ఎంటర్ చేస్తాను. నేను ఆ కోడ్ ఎంటర్ చేస్తాను. ఒక నిమిషం, అథెంటికేటర్ చూస్తున్నాను. ఓకే, కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది, రీసెట్ ట్రాన్స్ఫర్. ఆ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ సక్సెస్ అయిపోతుందండి. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత 1 to 4 hours పడుతుందండి. ఎక్స్చేంజ్కి వెళ్ళడానికి మనకి 1 to 4 hours పడుతుంది. ఆ 1 to 4 hours తర్వాత మనకి డైరెక్ట్గా మనం ఏదైతే ఎక్స్చేంజ్ అడ్రస్ తీసుకొని ఎక్స్చేంజ్కి ఇచ్చామో ఆ అడ్రస్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు పెన్ బ్యాలెన్స్ కట్ అయిపోయింది. పెన్ బ్యాలెన్స్ చూశారు కదా, కట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టేట్మెంట్లోకి వెళ్తున్నానండి. స్టేట్మెంట్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ తీసుకుంటా, అంటే ఈరోజు ట్రాన్సాక్షన్. ఎందుకంటే దీనికి ఇంకా ప్రొసీజర్ ఉందండి, చాలా సెక్యూర్డ్ ప్రొసీజర్ మన హ్యాష్ పేలో. ఇక్కడ ఒక మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు ట్రాన్సాక్షన్ డేట్ తీసుకొని డేట్ ఫిల్ చేసుకొని
సబ్మిట్ కొట్టేస్తున్నాను అండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ అని ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది మనం మెయిల్ ఓపెన్ చేసుకొని వెరిఫై చేయాలండి. మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మెయిల్లో హ్యాష్ పేకి సంబంధించినటువంటి ఒక వెరిఫికేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మెయిల్ వెరిఫై అయిపోతుంది. అంటే హ్యాష్ పేలో విత్డ్రాలు వెరిఫై అయిపోయి సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట. చూస్తున్నాను, మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అదిగోండి, హ్యాష్ పేకి సంబంధించినటువంటి మెయిల్ వచ్చింది. దానిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఒక వెరిఫికేషన్ లింక్ లాగా కింద దానిపైన ఇక్కడ క్లిక్ చేద్దామండి. ఇప్పుడు క్లిక్ చేయటంతో కన్ఫర్మ్ అయిపోయింది. మరలా హ్యాష్ పేలోకి వెళ్ళిపోదాం. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను. మరలా రీఫ్రెష్ చేస్తున్నానండి. రీఫ్రెష్ చేసి కంటిన్యూ కొట్టడమే. అక్కడ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. అక్కడ రీఫ్రెష్ అని కొట్టిన తర్వాత మనం కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇందాక పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ అనే ఉండే దగ్గర ప్రాసెసింగ్ అని పడిందండి. ఈ ప్రాసెసింగ్ అవ్వడానికి ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మనకి గంట నుంచి 4 గంటల లోపు 4 గంటల తర్వాత ఎప్పుడన్నా కానీ మనకి మన ఎక్స్చేంజ్ ఏదైతే ఇచ్చామో అడ్రస్, ఆ అడ్రస్కి యాడ్ అయిపోతుంది అనమాట. ఆ అడ్రస్కి క్లియర్ కట్గా యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రొసీజర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈజీగా ఉంటుంది. అడ్రస్కి యాడ్ అయిన తర్వాత ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఈ విధంగా మనకి ప్రాసెసింగ్ అని పడుతుంది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే మెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, ఇక్కడ ఫుల్లీ సెక్యూర్డ్ అండి. మనకి ఫస్ట్ ఏం చేయాలి, మన మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ తీసుకుంటాం, సెండ్ ఓటీపీ క్లిక్ చేసి గూగుల్ అథెంటికేషన్లో కూడా మనం చూపిస్తాం. ఇక్కడ అవన్నీ చేస్తాం అనమాట. ఇదిగోండి చూసుకోండి, ఇక్కడ బ్యాంక్ సిఎక్స్ ఓపెన్ చేశాను. నా బ్యాంక్ సిఎక్స్ దానిలో 0 అయితే ఉన్నాయండి. 0 అయితే ఉన్నాయి. నేను మొత్తం 3 అకౌంట్ల నుంచి పెట్టేస్తున్నాను సార్. రెండో అకౌంట్ కూడా ఇంకో అకౌంట్ కూడా ఓపెన్ చేసి నేను సేమ్ ప్రొసీజర్ చేస్తాను. ఇంకో దానిలో ఇది లాగౌట్ చేసి ఆ ప్రొసీజర్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సింపుల్ అండి. నా 3 ఉన్నాయి, 1,03 ఉన్నాయి. పైన లెఫ్ట్ రైట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక ఐడి చూపిస్తాను. 3 ఐడీలు చూపించాను, కొద్దిగా లెంగ్తీ అయినా, లేదంటే ఇది కట్ చేసేస్తాను. సరే, ఇంకోటి కూడా నేను మీకు చూపిస్తాను సార్. ఓపెన్ చేసి ఇంకొక ఐడి ఓపెన్ చేస్తున్నాను. 1 మినిట్ అండి. ఓపెన్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తాను. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐడి ఓపెన్ అవుతుంది. అందులో కూడా చూసుకోవచ్చు మనం 350 పెన్నులు మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. ఒక్క నిమిషం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ వ్యాలెట్లో మనకు ఉన్నది 350 పెన్నులు ఉన్నాయి. 350 ఉన్నాయండి బ్యాలెన్స్. ఆ 350ని ఆ ఇన్కమ్ విత్డ్రా అని ఉంది, విత్డ్రాల్ ఇన్కమ్ అని దానిపైన క్లిక్ చేస్తాను. మరలా సేమ్ ప్రొసీజర్ అండి. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ప్రొసీజర్ ఈ ఐడికి కూడా చేస్తాను. మొత్తం నెక్స్ట్ ఇంకొక 3 ఐడికి నేను ట్రాన్స్ఫర్ చేసేది నేను చూపించను, ఎందుకంటే బాగా లెంగ్త్ అయిపోతుందండి. ఇదే రెండోది చూపించడానికే లెంగ్త్ అవుతుంది. బట్ అయినా చూపిస్తాను. లెంగ్త్ అవుతుంది అయినా సరే చూపిస్తాను. బట్ ఏంటంటే 3 ఐడి ఏదైతే ఉందో అది చూపించను. మొత్తం ఇందాక 351, ఇది ఒక 350, నెక్స్ట్ ఇది 350 ఉంది. అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ప్రొసీజర్ అండి. ఇక్కడ ఎలాగైతే విత్డ్రా ఇన్కమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అమౌంట్ టైప్ చేశాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్కి ఒక ఓటీపీ వస్తుందండి. సక్సెస్ అని పడింది చూడండి. ఓటీపీ మీద క్లిక్ చేయడంతో మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తాను. క్లియర్. ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అనేది క్లియర్ అయిపోతుంది. అవి మొత్తం పెన్ మన హ్యాష్ పే వ్యాలెట్లోనే క్రిప్టో బ్యాలెన్స్ అని ఉంది కదా, అక్కడికి పెన్ కనెక్ట్లుగా యాడ్ అయిపోతాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్ కనెక్ట్లో యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు దానికోసం ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయడమేనండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ అడ్రస్, డిపాజిట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అడ్రస్ కాపీ చేసుకొని, పెన్ యొక్క అడ్రస్ కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ హ్యాష్లోకి వెళ్ళిపోయి అక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్, క్రిప్టో బ్యాలెన్స్ల దగ్గర ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేస్తున్నాం కదా, కాపీ చేస్తున్నాను. ఒక నిమిషం ఆగండి, 1 సెకండ్.
కాపీ చేసాను. కాపీ చేసిన తర్వాత మనం హ్యాష్ పే వ్యాలెట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి సక్సెస్ అయిందండి. కాపీ అయితే కాపీడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం హ్యాష్ పేలోకి వెళ్ళిపోదాం. హ్యాష్ పేలో ఆ బ్యాలెన్స్లో అక్కడ క్రిప్టో బ్యాలెన్స్ దగ్గరికి వచ్చేద్దాం. అక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసినట్లయితే, ఒక్క నిమిషం 1 సెకండ్, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి పెన్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మనం ఆ ఎక్స్చేంజ్లో తీసుకున్నటువంటి అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. 350, ఇందాక 351 చేసిన ఐడిలో ఇప్పుడు 350 చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సేమ్ గూగుల్ అథెంటికేషన్ ఉంటుంది, మరలా మెయిల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ 3 ప్రాసెస్లు చేస్తేనే మనకి విత్డ్రాయల్ అనేది ప్రాసెసింగ్లో పడుతుంది. ఈ ప్రాసెసింగ్లో పడిన తర్వాత మనం చేయవలసింది ఎక్స్చేంజ్లోకి వెళ్ళి డాలర్స్, ఈ పెన్ ఏదైతే ఉన్నాయో ఆ పెన్ అనేది సేల్ చేసుకోవటమే. ఇప్పుడు గూగుల్ అథెంటికేషన్ నేను ఎంటర్ చేస్తానండి. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తాను. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగానే స్టేట్మెంట్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చూసి అక్కడ పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఆ పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ని నేను క్లియర్ చేస్తాను. మొబైల్లో ఓపెన్ చేస్తాను సార్ మెయిల్ అనేది. ఇక్కడ డైరెక్ట్గా నేను మేబీ సరే ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. స్టేట్మెంట్లోకి వెళ్తున్నాం. అకౌంట్స్ కాదు, స్టేట్మెంట్లోకి వెళ్దాం. స్టేట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా, ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్సాక్షన్ సబ్మిట్ కొట్టినట్లయితే మనకి పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ అని వచ్చింది చూడండి. ఈ పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ కోసం మనం ఇప్పుడు మెయిల్ ఐడి ఓపెన్ చేస్తాం. పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ అని చెప్పి కనపడింది కదా, ఇప్పుడు మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ మెయిల్ అనేది లాగౌట్ చేసి ఇంకొక మెయిల్ తీసుకుంటాను. సేమ్ లింక్ కనపడుతుంది కదా, అదేవిధంగా ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ అయిపోతుంది. మేబీ నేను మొబైల్లో చేసి చూపిస్తాను. మొబైల్లో అది మెయిల్ ఐడి ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి మొబైల్లో చేద్దాం. సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను. మెయిల్ వెరిఫికేషన్ అయితే చేశాను మొబైల్లో. ఇప్పుడు ఈ పెండింగ్ మెయిల్ వెరిఫికేషన్ అనే ఉండే దగ్గర రీఫర్బిష్ కొట్టేస్తే, కన్ఫర్మేషన్ కొట్టేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ అని వచ్చింది. చూశారు కదా, ఇంత ప్రాసెస్ ఉందండి. మనం మెయిల్ వెరిఫై చేసుకోవాలి, గూగుల్ అథెంటికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి, మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫ్టర్ 4 hours నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మ్యాక్సిమం నాకు 6 hours పట్టిందండి. 6 hours తర్వాత నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బ్యాంక్ సిఈఎక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. అందులో 1051 బ్యాలెన్స్ అనేది నేను సెల్లింగ్కి పెట్టేస్తానండి. ఇప్పుడు పెన్ కనెక్ట్ బ్యాలెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉందనుకోండి, మనకి అమౌంట్ తక్కువ వస్తుంది కాబట్టి ట్రిగ్గర్ సెట్ చేసి వదిలేస్తాను. ఆ ట్రిగ్గర్ ఎలా సెట్ చేయాలో కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. ట్రిగ్గర్ సెట్ చేసి వదిలేస్తాను. ఇంకా మిగిలిన ప్రాసెస్ మొత్తం సేమ్ అండి. యూఎస్డిటీలోకి మారిపోతే యూఎస్డిటీ తర్వాత అవన్నీ మనం ఇండియన్ ఎక్స్చేంజ్కి పెట్టుకొని చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రొసీజర్ నేను చెప్తాను. ఇప్పుడు బ్యాంక్ సిఈఎక్స్ అనేది లాగిన్ చేసి చూపిస్తాను. నిన్న 0 ఉన్నాయి కదా సార్, ఇప్పుడు సెల్ చేసుకోవాలంటే నా దగ్గర అమౌంట్ మూడింటికి సంబంధించి 1051 అమౌంట్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా బై సెల్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతాను సార్. ఇవన్నీ చూపించను. మన దగ్గర బ్యాలెన్స్ లేకపోతే చూపించడానికి అవ్వదు కాబట్టి నేను చూపిస్తాను. ఇందాక బ్యాలెన్స్ నాది 0 చూపించేశాను. ఇప్పుడు నేను లాగిన్ చేసి గూగుల్ అథెంటికేషన్ ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా బై సెల్ ఏదైతే ట్రాన్సాక్షన్ ట్రేడ్కి సంబంధించి ఉంటుందో ఆ ట్రేడ్లోకి వెళ్ళిపోతాను. డైరెక్ట్గా ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అది చేయకుండా మనం ఏది చేయలేం కాబట్టి బ్యాలెన్స్ లేకుండా అర్థం చేసుకోవచ్చు మీరు. బ్యాంక్ సిఈఎక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కోడ్ ఎంటర్ చేస్తాను. అథెంటికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ పైకి అనుకున్న తర్వాత మనం చూపిస్తాను యూఎస్డిటీ బ్యాలెన్స్లు. యూఎస్డిటీలోకి వెళ్ళిపోతే కానీ పెన్ యూఎస్డిటీ అని వస్తుంది. డైరెక్ట్గా బినాన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది సార్ మనకి. అంటే దాని సింబల్, దాని పేరు ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవచ్చు.
చెప్తాను, నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. పైకి కిందకి స్క్రోల్ చేసాను, పైకి స్క్రోల్ చేస్తాను ఒకసారి, ఒక నిమిషం. డౌన్కి, ఆ స్క్రీన్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ సిఎక్స్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత కొంచెం డౌన్కి వస్తే, కొంచెం డౌన్ కానీ చూపిస్తాను మీకు ఇప్పుడు. అది అలా డౌన్ కనుక్కున్న తర్వాత అక్కడ యూఎస్డిటీ, మళ్ళీ పైకి వెళ్ళింది కొంచెం, అక్కడ యూఎస్డిటీ అని ఉంటుంది. యూఎస్డిటీ ఇప్పుడు బీటీసీకి సంబంధించి ఉంటాయి, యూఎస్డిటీకి సంబంధించి ఉంటాయి. ఏ బ్లాక్ చైన్కి ఆ బ్లాక్ చైన్ అలా కనపడుతుంటాయి. అంటే కాంబినేషన్ ఉంటుంది కదా, బీటీసీ కాంబినేషన్, ఈథీరియం కాంబినేషన్, అలాగే మనం యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యూఎస్డిటీకి సంబంధించినటువంటి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అదిగోండి అక్కడ యూఎస్డిటీ బ్యాలెన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే యూఎస్డిటీ వ్యాలెట్స్, ఇక్కడ పెన్ అని చూపిస్తుంది చూడండి. దాని పెన్ పైన క్లిక్ చేస్తున్నాను ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత బై సెల్ ఆప్షన్స్ వస్తాయండి. అంటే మనకి ట్రేడ్ గ్రాఫ్ అవన్నీ రిలీజ్ అవుతాయి కదా సార్, ఆ ట్రేడ్ గ్రాఫ్ ఇవన్నీ కనపడే దగ్గర కిందకు వస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి బై సెల్ ఆప్షన్ అనేది కనపడుతుంది. మనకి ఇప్పుడు సెల్ కాబట్టి చూసుకోవచ్చు, ఇక్కడ 1051 పెన్ అనేది కనపడుతుంది బ్యాలెన్స్. 3 ఐడీల నుంచి, ఒకటి 351 మీకు చూపించాను లైవ్లో, ఇంకొకటి 350 చూపించాను లైవ్లో. మూడవది నేను హైట్ చేశాను సార్, ఎందుకంటే ఇప్పటికే 21 నిమిషం 22 నిమిషాలు వీడియో పడుతుంది, దానికోసమని హైట్ చేశాను. అక్కడ ఇప్పుడున్న రేటు మార్కెట్ వాల్యూ తీసేసి నేను $1కి అమ్ముకుంటే నాకు లాభం కాబట్టి $1 సెట్ చేసి 100% పెన్లు, అంటే 1051 బ్యాలెన్స్ నా ఉన్నాయి కాబట్టి 100% క్లిక్ చేశాను. 1051 బ్యాలెన్స్ వచ్చింది. సెల్ పెన్ మీద క్లిక్ చేస్తాను. సెల్ పెన్ మీద క్లిక్ చేస్తే అక్కడ సెల్లింగ్ ఆర్డర్ ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది చూడండి కింద. ఆ ట్రిగ్గర్ పాయింట్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే అదిగోండి బ్యాలెన్స్ కనపడుతుంది. $1 మీద ఆ 1051 కూడా ట్రిగ్గర్ అయిపోతాయి అనమాట. అంటే ఆ $1కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ కాయిన్ వెంటనే సెల్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం చేయవలసింది ఏం లేదు, ఆ పెన్ కనెక్టర్ని యూఎస్డిటీలోకి మారిపోతాయి కాబట్టి ఇప్పుడు సెల్ కొట్టినప్పుడు ఆ యూఎస్డిటీని తీసుకెళ్ళి మన ఇండియన్ ఎక్స్చేంజ్ కావచ్చు, మీకు ఎక్కడ అవసరమైతే అక్కడికి మార్చుకొని, ఇండియన్ ఎక్స్చేంజ్కి అయితే బెటర్గా ఉంటుంది. ఇండియన్ ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళిన తర్వాత మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్చేంజ్కి ట్రిగ్గర్ పాయింట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను దీనికి కంటిన్యూషన్. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ట్రిగ్గర్ పాయింట్ అయితే సెట్ చేసాం $1కి. ఈ $1 ఎప్పుడైతే ఆ ట్రిగ్గర్ వచ్చేస్తుందో, $1కి ఎప్పుడైతే కాయిన్ రీచ్ అవుతుందో అప్పుడు సేల్ అవుట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను.